ఈ పరుగుల ప్రపంచంలో మనం మర్చిపోతున్నాం మనసు, మానవత్వం, మంచితనం. తెలుసా, కథలే మనకు దారి చూపగలవు. మంచి ఉండడానికి, మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి. మన కథల్లో పరిష్కారం ఉంది. ఇవి కథలు కావు, మార్గదర్శకాలు. ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో చాలా ప్రత్యేకమైన కథ చెప్తాను. ఆ కథ పేరులో ఏముంది. సిరిపురం చిన్న పల్లెటూరు. అందులో జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఉంది. ఉదయం 10 గంటలకు ప్రార్థన అయ్యాక తరగతులు ప్రారంభమయ్యాయి. 8వ తరగతి గదిలో లెక్కలు చెప్పే ఉపాధ్యాయుడు ముందుగా హాజరు వేయడం ప్రారంభించాడు. విద్యార్థుల పేర్లు వరుసగా పిలుస్తున్నాడు. అందులో ఒకతని పేరు పిచ్చయ్య. ఆ పేరు పిలవగానే తరగతి గదిలో కిసుక్కున నవ్వులు వినిపించాయి. ఆ పేరు గల పిల్లవాడు లేచి, "వచ్చాను సార్" అని కూర్చున్నాడు. కానీ ఆలోచనలు అతన్ని వెంటాడాయి. తన తల్లిదండ్రులు ఎందుకు తనకు పిచ్చయ్య అని పేరు పెట్టారో? అందరికీ ఆ పేరంటే అలుసే. తరగతిలో అందరి పేర్లు ఎంతో కొత్తగా, బాగా ఉన్నాయో. సుబోధ్, సుధీర్ ఇలా. తనదేమో ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. ఆ పేరంటే అందరికీ ఎగతాళి. ఎవరు ఆట పట్టించినా సహోద్యాయులతో తగవులు పెట్టుకోకూడదని తను మౌనంగా ఉంటున్నాడు. ఇలా సాగాయి అతని ఆలోచనలు. పాఠశాల అయ్యాక ఇంటికొచ్చి స్నానం చేసి తల్లి ఇచ్చిన సున్నుండలు 2 తిని నీళ్లు తాగాడు. ఎక్కడ లేని హుషారు వచ్చింది. పొలం పనులు చూసుకొని వచ్చి వరండాలో వాల్ కుర్చీలో కూర్చొని సేద తీరుతున్న తండ్రి రత్నయ్య వద్దకు వచ్చి భయంగా తన సందేహాన్ని బయట పెట్టాడు. రత్నయ్య ఆ గ్రామంలో మోతుబరి రైతు. కొడుకు సందేహం విని తండ్రి నవ్వి మౌనంగా ఉండిపోయాడు. కొద్ది రోజుల తర్వాత సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్దకు వెళుతూ రత్నయ్య కొడుకు పిచ్చయ్యను కూడా వెంట పెట్టుకుపోయాడు. అప్పుడప్పుడు వాహ్యాలకి వెళ్ళేటప్పుడు కొడుకుని కూడా అలా బయటకు తీసుకెళ్లడం రత్నయ్యకు అలవాటే. రచ్చబండ వద్దకు వారు చేరగానే అక్కడ కూర్చొని ఉన్నవారు లేచి నిలబడి రత్నయ్యను కూర్చోమన్నారు. "అయ్యా, మేమే మీ వద్దకు వద్దామనుకుంటున్నాం. వ్యవసాయ పనుల్లో పడి మీరు ఈ మధ్య రచ్చబండ వద్దకు రాలేకపోయారు. విషయం ఏమిటంటే మీ తండ్రి పిచ్చయ్య గారు బాటసారుల కోసం సత్రం కట్టారు. వారు స్నానాధికాలు చేయడానికి కొలను తవ్వారు. అవి ఇప్పటికీ పిచ్చయ్య సత్రం అని, పిచ్చయ్య కొలను అనే పేర్లతో పిలువబడుతున్నాయి కదా. మన గ్రామంలోని ఆచారి వాళ్ళ అబ్బాయి చాలా దూరం వెళ్ళి వైద్యం నేర్చుకుని వచ్చాడు. ఆ విషయం మీకు తెలిసిందే. అతన్ని బయటకు పోనివ్వకుండా మనమే చిన్న వైద్యశాల నిర్మించి ఇస్తే ఇక్కడే ఉండి వైద్యం చేస్తాడు. మన గ్రామంలో వైద్య సదుపాయం లేని లోటు తీరుతుంది" అన్నారు. "దానికేముంది, అలానే చేద్దాం" అన్నాడు రత్నయ్య. "మీరు కాదనరు. ఆ సంగతి ముందే మాకు తెలుసు. మీ తండ్రి పిచ్చయ్య మనసు వెన్న, అలానే మీదీని. ఈ గ్రామం ఉన్నంత వరకు పిచ్చయ్య పేరు ఉంటుంది. ఆయనకు తగ్గ కొడుకని పెంచారు మీరు. అంతేగాక తండ్రి మీద ఎనలేని గౌరవంతో మీ బిడ్డకు అదే పేరు పెట్టుకున్నారు" అంటూ పిచ్చయ్య వైపు తిరిగి, "విన్నావు కదా మీ తాతగారి గొప్పతనం. నువ్వు కూడా బాగా చదువుకొని పైకి రావాలి. అంతేకాదు మన గ్రామానికి మీ తాతలాగా తండ్రిలాగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి" అన్నారు. తర్వాత పిచ్చయ్య, రత్నయ్య ఇంటికి వచ్చేశారు. తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రత్నయ్య కొడుకును దగ్గరకు పిలిచి, "ఈ మధ్య ఒకరోజు ఏదో సందేహం అడిగావు. నేను ఆ రోజు ఏదో ఆలోచనలో ఉండి నీ సందేహానికి జవాబు చెప్పలేదు" అన్నాడు. "లేదు నాన్న, ఇప్పుడు నాకు ఆ సందేహం ఏమీ లేదు. ఊరికి ఉపకారి అయిన మీ తండ్రి పేరు నాకు పెట్టారు. అది నాకు గర్వకారణం. మీ నాన్నను మీరు ఆ విధంగా గౌరవించుకున్నారు. ఆ పేరు పెట్టడం వల్ల నాకు ఒక ప్రేరణ కలుగుతున్నది. నేను తాతలాగా మంచి పేరు తెచ్చుకోవాలని. తెలియక ఆ రోజు ఏదో మాట్లాడాను, మన్నించండి" అన్నాడు. చిన్న సంఘటనతో సులువుగా విషయాన్ని గుర్తించావు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే 10 మందికి ఉపయోగపడే జీవిత కాలంలో మంచి పేరు తెచ్చుకుంటే అది చాలా గొప్పది అన్నాడు. ఆ మీదట పిచ్చయ్య తన పేరు గురించి ఆలోచించనే లేదు. బాగా చదువుకొని పైకి వచ్చి తన గ్రామానికి తను ఎంత సేవ చేయగలడో అంతా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. Please like, share
share, subscribe.